హల్లెలూయా హల్లెలూయా. పిల్లారా, నేను ఈ దినాన మరలా ఈ యొక్క ఉగ్రతల రక్షణ గురించి మరలా ఒకసారి ఇంతకుముందు అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో చెప్పడం, ప్రత్యేకంగా కొన్ని వర్తమానాల రక్షణ గురించి చెప్పడం జరిగింది. కానీ ప్రత్యేకంగా ఉగ్రతల రక్షణ దీని మీద కొద్దిగా చెప్పాలని ఆ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాటిని ఇక్కడ నిలబడి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి పిల్లలు మనం ఒకసారి అది 1వ దశలోకి రాసిన పత్రిక ఆ వచనం మీద కొన్ని విషయాలు ఇంతకుముందు నేర్చుకున్నాం. 1వ దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయము. సహోదరులారా, ఆ కాలమును గురించి ఆ సమయమును గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చును అలాగనే ఎలోహిం దినము వచ్చునని మీకు బాగుగా తెలియదు. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చిన్నగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించడు గనుక వారెంత మాత్రం తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు. హల్లెలూయా. మీరందరూ వెలుగు సంబంధులను పగలు సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి ఆ మొత్తులము కాక ఉండుము. నిద్రపోయేవారు రాత్రి వేళ నిద్రపోతారు, మొత్తుగా ఉండేవారు రాత్రి వేళ మొత్తుగా ఉంటారు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మొత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణను శనిస్త్రానమును ధరించుకుందుము. ఎందుకనగా మన ఎలోహిమైన యెహోవా మెస్సియా ద్వారా రక్షణ పొందుటకు మనల్ని నియమించిన గాని ఉగ్రత పాలనకు నియమించలేదు. కాబట్టి పిల్లారా, ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. పిల్లారా, ఇక్కడ ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మొత్తులము కాక ఉండుము అంటే మెలకువగా ఉండడము, మొత్తుగా ఉండడము. మెలకువ కలిగిన వారు మొత్తుగా ఉండేవారు. మెలకువగా ఉన్నవారు వాళ్ళు చూడగలుగుతుంటారు. మెలకువగా ఉండడం అంటే పిల్లారా, మెలకువగా ఉన్న వ్యక్తి ఆయన వచ్చి ఆయన రాకడను చూస్తారు. వాళ్ళు మెలకువగా ఉంటారు కాబట్టి. ఈ మొత్తుగా ఉండేది వారు తిండే వాళ్ళను ఐక్యమిచ్చారు. వాళ్ళు పరిశుద్ధాత్మ లేక మొత్తు వచ్చేసి నిద్ర మొత్తు వచ్చేసి ఆ మొత్తుగా ఉండడం ఆ మాట అయినప్పుడు నా గురించి అటగారేమో అనుకుని అదే గుంపుడది. ఇవన్నీ అప్పటి వరకు మొత్తుగా అలా కూర్చొని ఉంటారు. ఎలాగ చెయ్యాడచ్చదు, నోడాడచ్చదు, కళ్ళు ఆడచ్చదు, చాలా చక్కగా పెట్టినట్టు ఉంటుంది. మొత్తుతో ఉంటుంది ఇది గుంపు. మీకు అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? ఈ దినాల గురించి చెప్తూ, రెండవ రాకడ గురించి చెప్తూ, ఆయన దొంగ వలె వస్తాడని చెప్తూ మొత్తుగా రాత్రి వేళ ఎలాగైతే మొత్తుగా ఉంటారు, రాత్రి వేళ ఏమొస్తుంది? నిద్ర వస్తుంది కదా. మొత్తుగా కనపడతాడు, రాత్రి వేళ మొత్తుగా ఉంటాడు. మధ్యరాత్రి లేస్తే మొత్తుగా మాట్లాడతాడు, మొత్తుగా కాళ్ళు ఇడుచుకుని నడుపుతుంటాడు, కళ్ళు నలుపుకొని ఉంటాడు, మొత్తుగా కూర్చుంటాడు. ఆవులెత్తి మొత్తుగా కూర్చొని ఆ విధంగా ఉంటాడు. అదేంటి వెలుగు కలిగి ఆ మొత్తుగా ఉండేవాడు గమనిస్తారా? తాగుబోతూ ఉంటాడు, తాగి రోడ్డు మీద పడిపోయాడు అనుకోండి, ఆ జేబులో ఏమైనా నువ్వు తీసుకున్నాడు ఏం తెలుసులా? ఎవడైనా జేబులో ఏమైనా పట్టుకుపోయినా అడిగేం తెలుసులా? వాడి భుజాన ఉన్న బ్యాగు దొంగిలించుకునే వాడికి తెలుసా? తెలియదు. మేల్కొని వాడికైతే తెలుస్తుంది. మేల్కొని ఉన్నాడు కాబట్టి ఎవరైనా వచ్చాడు పట్టుకోబోతున్నాడు అనుకోండి తెలుస్తుంది. అందుకనే రెండవసారి ఆయన దొంగగా వస్తాడు కాబట్టి, ఆ దినము దొంగ వల్ల వస్తుంది కాబట్టి, మెలుకు కలిగిన వారు అంటే ఎవరంటే ప్రత్యక్షత కలిగిన వారు. మెలుకు కలిగిన వారు ఎవరంటే పరిశుద్ధాత్మ కలిగిన వారు.
ఈ పరిశుద్ధాత్మ కలిగిన వారు ఏం చేస్తారంటే ఆ దినాన్ని పట్టుకుంటారన్నమాట. దొంగ వల్ల ఆయన వచ్చాడు అనుకోండి, ఆ మెలకుగా ఉంటారు కాబట్టి మెలకుగా ఉన్నవారే ఈ రాకలను చూస్తారు, ఈ లేఖనాలు నెరవేర్పులు చూస్తారు. వారు మాత్రమే దీన్ని పట్టుకుంటారు. ఈ మొత్తుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? తిండి వాళ్ళు ఎక్కించారు, వాటిలో పడిపోయి లేఖనాలు నెరవేరుతున్నా గమనించరు, పట్టించుకోరు, ఆమెను చెప్పరు, అల్లిలు చెప్పరు, చేతులు బిగుసుగా పట్టుకొని కూర్చుంటారు, చెయ్యాలి లేపలేరు పైకి. అవి చేయమనండి వార్తలాగా పరిగెత్తి చేసేస్తారు. చేతులు అసలు ఒక క్షణం ఖాళీగా ఉండి ఇంటి దగ్గర జగ చేసేస్తారు. బయట పనికి వెళ్ళిపోతే అబ్బో జగాడిచ్చేస్తారు. ఎప్పుడు ఆడించమనండి, దాని హుషారు వచ్చేస్తుంది బాగా. ఇక్కడ మాత్రం లేవనమాట వీళ్ళకి. ఇక్కడ మాత్రం ఆయన స్థుతించడానికి ఏమి లేవో చెప్పండి, చేతులు లేవు. ఆ పనులకు మాత్రం చక్కగా ఎక్కడ లేని ఓపిక అక్కడ మొత్తుండదో, ఏం మొత్తు రాదు, వంట చేస్తున్న మొత్తు రాదు, తింటున్న మొత్తు రాదు. ఏమండి ఏదో పనులు పొలాలు నీళ్లు పడుతున్న మొత్తు రాదు. రాదే బిందులో నీళ్ళని పోతున్నా కేకలేసి మరి పరిగెట్టి పెట్టేస్తావు. ఎన్ని బిందులు పోయినా పైకి మోసేస్తావు, మొత్తుండదో, కింద మోసేస్తావు, ఎక్కడ నువ్వు మొత్తం ఏమి మొత్తుండదు. పని చేసేటప్పుడు నీకు ఏం మొత్తుండదు. అర్థమైందా మీకు? ఆయన సన్నిధికి వచ్చేసరికి మొత్తం అలాగే ఇక్కడే నీకు విశ్రాంతిగా ఉంటుంది అనమాట. అమ్మయ్యా ఇప్పుడు దాకా బాగా పని చేస్తున్నాను, ఎప్పుడో ఎన్ని మార్నింగ్ వేసి సాయంత్రం దాకా పొద్దుపోయిన దాకా పని. ఈ మందిరానికి వచ్చినప్పుడే కాక నెమ్మదిగా కూర్చుంటున్నాను. ఈ పాస్టర్ గారు కూడా ఈ టైంలోనే మొత్తుకుంటున్నారు అని అన్నాడు. ఇంటి దగ్గర పనులతో సరిపోతుంది, ఇక్కడేమో ఈయన బాధతో సరిపోతుంది, ఈయన బాధతో మాకు సరిపోతుంది. అక్కడ కుదరలేదు, ఎక్కడ కుదరలేదు, ఏంటిది మాకు అనుకుంటారు మొత్తుండడు. వీళ్ళే నేను చెప్తున్నాను, ఇక బైబిల్ వచ్చింది, మొత్తుగా ఉన్నవారు విడవబడతారు. ఎలా ఉన్నా వెళ్ళబడితే మొత్తుగా ఉన్నది చెప్పక్కర్లేదు కదా. రాత్రి సంబంధులు అంటవాడు, లోక సంబంధులు. రాత్రి సంబంధులు అంటే ఏం చెప్పండి? లోక సంబంధులు. మెలకుగా ఉండేవారు ఏం చేస్తారు చెప్పండి? ఆ ప్రతి మాట విషయంలో మెలుకు కలిగి ఆమె చెప్తుంటారు అన్నమాట. ఆయన కార్యం గమనిస్తూ ఉంది, ప్రతి మాటకి ఏం చెప్తుంటారు చెప్పండి? ఆమె ఆ మాట యొక్క గొప్పతనం ఏమిటో, ఆ జీవం ఏమిటో, అది ఏమిటో గమనించి ఆ మెలుకు కలిగి వాళ్ళు ఆమెను చెప్తుంటారు. ఈయన దేవుడు ద్వారా కూర్చొని ఉంటారు, అందరూ ఆమె చెప్తుంటారు, వింటా ఉంటారు. అర్థమైతే అర్థం కాకపోయినా అలా కూర్చొని ఉంటారు. ఆమె చెప్తుంటారు, రాత్రి అలా కూర్చుంటారు. అందరూ వెళ్ళిపోతుంటే సంచులు తెచ్చుకుని వెళ్ళిపోతారు కింద. అందరూ వచ్చేత వచ్చి కూర్చుంటారు. మొత్తుగా ఉంటారు, తెలిసిపోతున్నారు. ఇక్కడ నీకు తెలుసండి మొత్తుగా ఉన్నామో లేదు. కాబట్టి పిల్లారా ఇక్కడ ఆ వాక్యం అయితే చెప్తుంది, మీరందరూ వెలుగు సంబంధంలో పగటి సంబంధంలో అయినారు, మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె ఎవరి నిద్రపోక మెలకుగా ఉండి మొత్తులము కాక ఉండవు. కాబట్టి ఈ దినాన్ని ఉగ్రత దినం అంటారు. దీన్ని అంటే ఇది దొంగ వల్ల వచ్చే దినము. ఈ దినాన్ని నిద్ర మేల్కొని ఉన్నవారు మాత్రమే చూడగలుగుతారు తప్ప మొత్తుగా ఉన్నవారు వాళ్ళు చాలా మంది ధృవీకరిస్తారు. కొంతమంది అనేది వాళ్ళ చెవులు పక్కగా వెళ్ళిపోతుంటుంది వాక్యం, కానీ వాళ్ళ హృదయంలోకి వాళ్ళకి మొత్తుగా ఉన్న వాళ్ళకి అలా మొత్తుగా కూర్చొని ఇలా కూర్చొని ఉంటారు. అంతే. నువ్వు ఎన్నిసార్లు చెప్పు ఇంతే, ఎన్నిసార్లు చెప్పు ఇలా కూర్చొని ఉంటారు. నువ్వు ఇంతే, నువ్వు ఇంతే, నువ్వు ఇంతే. అదేనా? నువ్వు తీయవు, నువ్వు చెప్పు, నువ్వు తీయవు, నువ్వు మారవు, మా జీవితం ఇంతే, మా బతుకు ఇంతే. మేము ఇలాగే పెట్టుకొని కూర్చుంటాం, ముడుచుకొని కూర్చుంటాము. ఎగుర్చిన పక్షిరాజులాగా మేము ఉండవు, ఆ చేతులు ఉండవు. అదేనా? అది కాబట్టి ఇక్కడ ఈ మెలుకు కలిగి ఉన్నదే ఎగురుతున్న పక్షిరాజు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్పాడు, ఇదిగో ఆ దినము దొంగ వలె వస్తాయి,
అయితే ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చినప్పుడు మీరు చీకట్లో ఉన్నవారు కాదు, అది మేల్కొన్న వారికి తెలుస్తుంది. కానీ చీకట్లో ఉన్నవారు అంటే వాళ్ళు మొత్తుగా ఉంటారు కాబట్టి, వాళ్ళ చేతులు కూడా మొత్తుగా ఉంటాయి కాబట్టి, మద్దతుగా ఉంటారు కాబట్టి, వాళ్ళ హృదయం మందంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ యొక్క దినాన్ని చూడరు అని చెప్పాడు. ఇది మీరు గమనించాలి. కాబట్టి మెలుకు కలిగిన వారేమో మెలుకు కలిగిన వారికి ఆ దినము తెలుస్తుంది. మెలుకు లేకుండా మొత్తుగా ఉన్నవారికి ఆ దినము తిండి వల్ల, ఐక్య విచారం వలన, ఇతర ఆపేక్షలు, లోక ఆపేక్షలు, లోక కోరికలు, లోకంలో చూసిన వాటల్లా ఆశిస్తూ ఆ విధంగా కోరికలు వలన మొత్తంట కొనుక్కొని సంపాదించుకొని మొత్తు కాదు. కోరికల వల్ల మొత్తం వస్తుందంట, ఆపేక్షలను మొత్తం వస్తుందంట. కోరికలన్నా ఆపేక్షలన్నా ఒకటే. తిండి వల్ల మొత్తం వచ్చింది, ఆశలన్న మొత్తం వస్తుందండి. నేను కొనుక్కుంటే అన్ని తెచ్చేసి పెట్టేసుకుంటే మొత్తం వస్తుంది అని అనుకున్నాం కానీ కోరికల వల్ల కూడా మొత్తం వస్తుంది బైబిల్ చెప్తుంది. అలా ఇతర ఆపేక్షల వల్ల ఐక్య ముళ్ళ తప్పును గచ్చపొదవచ్చు అణిచివేసి వాటిని ఎదగలేకుండా చేశాడు. అంటే మేల్కోకుండా చేశారన్నమాట మొత్తులో వచ్చి. అదేవిధంగా మనం లోకాస్వార్త 20:35 ఉందంటే ఒకవేళ తిండి వల్ల ఐక్య విచారం వల్ల ఒక మొత్తు వల్ల నీ హృదయాల మందంలో ఉంది. నేను ఆ మొత్తు వల్ల శరీరానికి వచ్చే మొత్తు వల్ల ఉదయం కూడా ఎరిగిపోద్దంట. నువ్వు బాగా తినేసావు అనుకో, ఇడ్లీలు పచ్చడి బాగా చేసుకొని, లేకపోతే దోశలు బాగా వేసుకొని, బాగా వండుకొని, బాగా తిని, నోటి లేకుండా చక్కగా తృప్తిగా తిని, తక్కువైపోతే మళ్ళీ నష్టం. నీకు అర్థమైందా? తక్కువైపోతే నువ్వు సనబడిపోతావు. సనబడకూడదు మరి, ఇది అర్థమైందా? అలా తినేసి మొత్తుగా తయారైపోతుంది. అదే మీకు మొత్తుగా కూర్చుంటాం అన్నమాట. ఆ విధంగా ఐక్య విచారాల వల్ల కూడా, ఆపేక్షల వల్ల కూడా, లోక కోరికల వల్ల కూడా, విచారాల వల్ల కూడా ఏదో ఒక విచారం, దేనికో దాని గురించి విచారం, ఏదో ఒక వాటి గురించి విచారం, దానివల్ల కూడా హృదయానికి మరణం వచ్చాడు. వీళ్ళు అక్కడ పోగొట్టుకుంటారు బైబిల్లో. నేను చెప్పడం కాదు, మొత్తం వచ్చేసి ఆ మొత్తంలో ఈ తిండి వల్ల, ఐక్య విచారం వల్ల, మందంగా ఉన్నవన్నీ రాత్రి సంబంధంలో ఉన్నది బైబిల్. వాళ్ళ మీద గురి వచ్చినట్లు వస్తాను. కాబట్టి నువ్వు ఇక్కడ మొత్తుగా కూర్చుంటే నీకు అదే ప్రమాదం. అందుకని చాలా సార్లు మొత్తుగా ఉన్న వాళ్ళు ప్రమాదంలో పడతారు, విడవబడతారు. జాగ్రత్త అని చెప్పడానికి అదే కాదు. మొత్తుగా మాట్లాడకూడదు, మొత్తుగా ఉండకూడదు. శక్తి కలిగి స్వరవెత్తి చెప్పాలి. స్వరవెత్తి చెప్పాలని కూడా చెప్పారు. మళ్ళీ తర్వాత చల్లారిపోతాడు, మళ్ళీ చెప్పాలా, అప్పుడు స్వరవెత్తి చెప్తుంటారు. అదే మొత్తు అంటే, అదే మొత్తుగా ఉన్నవాళ్ళంటే. కానీ మెలుగు కలిగిన వాడు ఏం చేస్తాడు? వాక్యాన్ని గమనించి ఆ వాక్యాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ ఆనందం చెప్తూ మెలుగు కలిగి చెప్తుంటారు అన్నమాట వర్తమానాన్ని. వీళ్ళు మొత్తులో ఉన్నాడు చెప్పడం అలా చెప్పడం. కాబట్టి ఈ యొక్క రెండవ దినము అనగా రెండవ రాకడ దినము అంటే మనిషి కుమారుని దినము ఉన్నారా, ఇది ఉగ్రత దినము. ఇప్పుడు మనం ఉగ్రత దినములో ఉన్నాము. ఈ యొక్క భయంకరమైనటువంటి మహాదినము అని బైబిల్ చెప్తా ఉంది. ఒకే దినంలో 2 కార్యాలు జరుగుతాయని బైబిల్ చెప్తా ఉంది. ఇవన్నీ గతంలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ దినం ఏమిటో ఈనాడు మనకు బయలుపరచబడింది. కాబట్టి వెలుగుగా ఉన్నవారు మాత్రమే, పగల సంబంధులు మాత్రమే. ఎందుకంటే ఆ రాజ్య పగలగా రాజ్యము, ఆ రాజ్య పగల్లో ఎలాగైతే వెలుగుగా ఉంటారో ఆ రాత్రి సంబంధులు, ఆ పగటి సంబంధులు కూడా, అని ఆ రాజ్య సంబంధులు కూడా వెలుగుగా ఉంటారు. ఆయన ఎప్పుడు వస్తాడా అని కాలాలను చూస్తూ, లేఖనాలు చూస్తూ, జాములు చూస్తూ, ఏ జాములో వస్తాడో, ఏ గడిలో వస్తాడో, ఏమిటో అవన్నీ గమనిస్తూ చూస్తుంటారు. ఆయన వస్తారు. ఈ మొత్తుగా ఉన్న గ్రాములు గోరు, ఏమి గోరు, ఎంత టైం ఏమో తెలియదు, అర్ధరాత్రి ఏమో తెలియదు, సాయంకాలం ఏమో తెలియదు, ఏమైపోయింది, మొత్తుగా అలాగా తొలిపోతుంటారు. అలా మొత్తుగా ఉంటారు. ఏమి తెలియదు వాళ్ళకి, ఏమి పట్టించుకోరు, ఏమి గమనించరు. మొత్తుగా కూర్చొని ఆయన రాకడను బట్టి సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, హల్లెలూయా చెప్పడం ఉండదు, ఏముండదు అన్నమాట. మొత్తుగా మీరు అలాగే చెప్తుంటారండి, నా బాధలు నాకున్నాయి, నా కష్టాలు నాకున్నాయి, నా పరిస్థితి నాకుంది, మీకేం తెలుస్తుంది, మీకేం చిన్న మాట నేస్తారు,
మొత్తుగా కూర్చున్నారని, మొత్తుగా కూర్చోమంటే హుషారుగా ఎలా కూర్చుంటామండి? ఆయన ఏం చెప్పాడు? ఎవరు పెట్టుకోమండి హృదయంలో ఆ చింతలన్నీ? ఈ చింతలన్నీ నాకు అప్పగించి నిబ్బరంగా ఉండి ఉంటే నువ్వెవరు పెట్టుకోమన్నా హృదయంలో? నువ్వు పెట్టుకున్నావు కావాలని, ఆ విచారాలని నీవే పెట్టుకున్నావు. ఆయన పెట్టుకోమన్నారని నేను ప్రార్థన చేసి ప్రతిదీ కూడా నీకు ఏ బాధ ఉన్నా ఏదన్నా ప్రార్థన చేసి నాకు అప్పగించి నిబ్బరంగా ఉండమని చెప్పారు. నువ్వేమో నిబ్బరంగా ఉండవు. కాబట్టి పిల్లారా, కాబట్టి ఈ దినం అనేటువంటిది మేల్కొని ఉన్నటువంటి వారికి మాత్రమే వాక్యం చెప్తుంది. చూడండి, మేల్కొని ఉన్నవారు మాత్రం అంటే మెసేజ్ కూడా మీరు మెలకువగా ఉండి జాగ్రత్తగా ఉండి అని చెప్పాడు ఆయన. నిద్రపోండి, నేను వచ్చినప్పుడు లేపుతాను, పడుకోండి, అలాగా నేను వచ్చినప్పుడు మిమ్మల్ని తట్టు లేపుతాను అని చెప్పలేదు. వెళ్ళేటప్పుడు మొదలు రాకుండా బాగా తిని పడుకోండి, అలా మేల్కొని ఎలా ఉంటారు మీరు అంటే శారీరక మేల్కొల్పు గురించి వాళ్ళు చెప్తుంది, శారీరక మొత్తుల గురించి వాళ్ళు చెప్తుంది. అంటే ఏదో మామూలు నిద్ర అలసిపోయినప్పుడు నిద్రపోతున్న రాత్రి దాని గురించి ఆత్మీయంగా మేల్కొనడం. అలాగే ఆత్మీయ మొత్తు అంటారు. ఆత్మీయ మొత్తు. మొన్న కావాలంటుంది, నాకు నిద్ర రాకపోతే నాకు ఒకటే దేవుడు ఒక మార్గం తెలిసాను. నాకు ఏంటంటే బైబిల్ తెలిస్తే చాలు, చూస్తే చాలు నిద్ర వచ్చిందంట. అది దయ్యం అండి. మీకు అర్థమైందా? బైబిల్ పెట్టుకుంటే చాలు నాకు నిద్ర వచ్చేది, బైబిల్ తీసుకుంటే చాలు నాకు నిద్ర వచ్చేది. ఇక్కడ బైబిల్ చెప్తుంది ఆత్మీయ మొత్తు. ఆత్మీయ మొత్తు అంటే ఆ మొత్తు కలిగిన వాడు చూడలేడు, సరిగా చూడలేడు, వినడు, మొత్తులో ఉంటాడు. ఆ దొంగవాడు ఎప్పుడు వచ్చాడు? ఎందుకంటే తాగిపోతే అలా మొత్తులో ఉంటాడు, ఇతను కూడా అలా మొత్తులో ఉంటాడు. ఇలా దొరుకుతుంటే అలా దొరికిపోతుంటాడు, అలా దొరుకుతుంటారు. మరి వేరా ప్రార్థన టైం అయిపోయిందిరా, అదే పాస్టర్ గారు అలాగే 7:30 వచ్చేస్తారు. అక్కడ మనం లేటుకు వెళ్ళాం అనుకోండి, మళ్ళీ మన గురించి చెప్తుంటారు. మనమన్నా మారాలి, మనం ఏం మారటం లేదు, ఆయన లేటుగానే పెట్టచ్చు కదా, ఎందుకంటే మేము బద్దకస్తులు టైం మరి వెళ్ళి రావాలంటే లేవలేము, ప్రార్థనలు లేటుగా పెట్టచ్చు కట్టాలి బద్దకస్తులు. అదేగా మొత్తులో ఉండేవాళ్ళు. కానీ బైబిల్లోనేమో పెందల కడ వేసి ప్రార్థన చేశారు. పెందల కడ ఆయన దేవాలయంలో బోధించాలండి బైబిల్. టైం మార్చుకో. కాబట్టి పిల్లారా, నువ్వు అందుకనే నిద్ర లేవరాలు మొత్తుగా ఉంటాడు, దొరుకుతుంటాడు, అలా దొరుకుతుంటాడు, ఇలా దొరుకుతుంటాడు. వీళ్ళు ఏం చేస్తాడు? వీళ్ళు మొత్తుగా ఉన్నాడు, నిద్రపోతుగా ఉన్నాడు, ప్రార్థనకు వచ్చేస్తాడు. వచ్చేసి ప్రార్థనకి వెళ్ళిపోయేటప్పుడు కూడా లేచి కూర్చొని ఉంటాడు. ఏరా మీరు ఎప్పుడు వెళ్ళారు అంటాడు. అంటే అంత మొత్తులో ఉన్నాడు, తెలియలేదు వాడికి. అదేగా నువ్వు లేకపోతే నన్ను ఆపలేదే, దొరికిచ్చావు రాత్రి కంటే వాడు తెలియదా? అలాగే మొత్తులో ఉన్న వాడికి దొంగ వస్తే దొంగ వచ్చి ఆ దొంగిలించుకొని వెళ్ళిపోతున్నా కానీ ఆ మొత్తులో ఉన్నవాడికి తెలియదు. ఈనాడు కూడా సంఘాలు అనేవి కూడా మొత్తులో ఉన్నాయి, లోకాన్ని సంపాదించుకోలేని మొత్తులో ఉన్నాయి, తిండి మొత్తులో ఉన్నాయి, ఐక్యంచాల మొత్తులో ఉన్నాయి, లోకాశల మొత్తులో ఉన్నాయి. ఆ మొత్తులో ఇది, ఆ మొత్తులో ఉంది మాట వినవి. చాలా మంది ఆ మొత్తులో ఉండి ఏం చేస్తున్నారు అప్పుడు. మొన్న ఒక ఆయన ఉన్నాడు, మీరంటే మీరు కాదు, మీరు బయట. అతను ఏమంటున్నాడండి, మా కుర్రోడు మా మాట్లాడలేదండి, ఫ్రెండ్స్ మొత్తులో ఉన్నాడండి, వాళ్ళు మొత్తులో ఉన్నాడు, మా ఆయన ఉన్నాడు, మాట్లాడలేదండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఫ్రెండ్స్ చెప్తే అలాగే వీళ్ళు కూడా లోకమొత్తులో ఉంటారనమాట. లోక ఆశలు, లోక అపేక్షలు, తిండి మొత్తు, ఆ మొత్తు, ఈ మొత్తులో ఉండే ఇంకా అది ఇది కూడబెట్టుకోవాలా, సంపాదించుకోవాలా, ధనవంతులు అవ్వాలా, కోటీశ్వరులు అవ్వాలా, పేద మా కుటుంబం ఎడ్యుకేషన్ ఫ్యామిలీ అనుకోవాలా, ఉద్యోగస్తుల ఫ్యామిలీ అనుకోవాలా, భక్తిగల ఫ్యామిలీ అనుకోవాలనుకోవట్లేదు ఇప్పుడు ఎవరు. ఇది అర్థమైందా? ప్రార్థన కలిగిన కుటుంబము, భక్తి కలిగిన కుటుంబము, ఆయన కోసం నిందలు, శ్రమలు, అవమానాలు పడిన కుటుంబం అనిపించుకోవాలని లేదు ఇప్పుడు. ఇది అర్థమైందా? అది ఎందుకుగా మనకి అన్నారు. కాబట్టి ఆ విధంగా ఈనాడు పిల్లారా ఆ మత్తులో ఉన్నారన్నమాట. ఇలాగ క్రైస్తవులే ఈ విధంగా ఐక్యవిచారం వలన, తిండి వలన, లోక కోరికల వలన, అంటే బైబిల్ చెప్తున్న అపేక్షల వలన వాళ్ళు మత్తులుగా ఉన్నారు. ఆ మత్తులో ఉండి
ఇంకా ఆయన వచ్చినా వాళ్ళకి తెలియదు, ఆ లేఖనాలు నెరవేరుతున్నా వాళ్ళకి తెలియదు, ఆయన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా ఆమెను చెప్పరు, వాళ్ళ గురించి చెప్తున్నా అన్నీ చెప్పరు, చేతులు గురించి కూర్చుంటారు, చేతులు గురించి కూర్చుంటారు. అదేగా ఆమె చెప్పరు, ఎందుకని మెలకువగా లేరు. ఆయన మెలకువ కలిగిన వధువు లేఖనాల నెరవేర్పును గుర్తించి ఆయన దొంగలు వచ్చాడు, నన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు, ఇప్పుడు నేను ఈ దినములో యొక్క మనిషి కుమారుని దినములో నేనున్నాను, ఇప్పుడు నేను వెళ్ళిపోతాను, నేను ఎక్కబడతాను, లోకానికి గుడ్ బై చెప్పి మేలుకోగలిగినటువంటి వధువు. అందుకనే ఈ దినం ఆమెకు దొంగవలి లేరు. అంటే దొంగవలి లేదంటే ఆమె ఆయనని గుర్తిస్తుంది, ఆ రాకడను పట్టుకుంటుంది, ఆ రాకడని విశ్వసిస్తుంది. ఎందుకంటే ఆమె మెలుగు కలిగి ఉంది, ఆమె పగలు సంబంధమైనది, అంటే పరలోక సంబంధమైన పగలు అనగా పగలనగా ఆయన రాజ్యము, ఆ రాజ్యానికి సంబంధించింది. అందుకనే రాజ్యములో ఎవరు నిద్రపోరు, ఆయన నేర్చులేములో ఎవరు నిద్రపోరు, ఈ భూమి మీద నిద్రపోయి. అందుకని మనం ఇక్కడ ఆత్మీయంగా వాక్య విషయంలో మెలకువగా ఉంటుంటాం అన్నమాట. హల్లెలూయా. అందుకనే మెలకువ కలిగి ఉండండి, జ్ఞానము కలిగి ఉండడం. జ్ఞానము ఏది, ఇది ఏ కాలంలో, ఇది ఏ జాము, ఇది ఏ ఇది దుర్బోధం ఏమిటో, సత్యం ఏమిటో, వాక్య ప్రకారం ఏమిటో, వాక్య ప్రకారం కానిది ఏమిటో, ఈ లోక అమెరికా పరిస్థితి అన్ని కూడా అది ఎరిగి ఉండి ఈ సూచనలు కాలములు మెలుకొని ఉంటుంది కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటాను. హల్లెలూయా. ఆయన బయలుపరిచిన ప్రతిదాన్ని చూసేదే మెలుకు కలిగిన, ఆయన బయలుపరిచిన దాన్ని పట్టుకోగలిగిందే మెలుకు కలిగిన వాడు. నిద్రపోయే వధువు చూడదు, నిద్రపోయే వధువు చూడదు. హల్లెలూయా. ఆయన వచ్చినా కానీ, ఆ దినం వచ్చిందని కానీ, ఆ జాబ్ వచ్చిందని కానీ, ఎందుకంటే ఆమె ఈ మొత్తులో ఉంది. ఆమె చిలుట, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం, ఇవన్నీ ఐక్య విచారాలు అంటారు. ఇవన్నీ ఇవన్నీ ఐక్య విచారాలే. ఈ మొత్తులో ఉండి మీరు ఇంట్లో ఉంటారు, మీ ఆయన అర్థమడం చెప్తున్నాడు. ఆయన మసాజ్ సంఘానికి వెళ్తాడో, లేకపోతే నీడో ఎవరు అనుకున్నా, లేకపోతే నీ భార్య పిల్లలు ఎవరో ఉండాలనుకున్నావు కదా. సరస్వతి మీద ఉగ్రత మరి రాబోతుంది భూమి మీదకి. ఇప్పుడు దొంగవేళ ఆయన వచ్చాడు, తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు, లోకము నాశనం అవుతుందిరా. ఇప్పుడు మనం ఈ సమయంలో ఉన్నాం, ఈ లేఖను నేను ఏర్పలేనంటే పట్టించుకోకుండా ఆయన ఏదో మొత్తులో ఆ మొత్తులు వెళ్ళిపోతుంటాడు. పట్టించుకో, ఎందుకని లోకమొత్తులో ఉన్నాడు. అలాగే లోకమత్తులో ఉన్నవారు నెరవేరుతున్న వాళ్ళు ఆ ప్రత్యక్షతని చూడలేకపోతుంటారు. మేల్కొన్న వారి రెండవ రాకడ ప్రత్యక్షనే చూడగలుగుతారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం నిద్ర మేల్కొని ఉన్న సమాజమై ఉన్నాము. కాబట్టి సంబంధి మనం అందువల్ల ఆయన మనకు దొంగవలే లేదు, ఆ దినం మనకు దొంగవలే లేదు. ఆయన వచ్చినట్లుగా మనకు తెలిసింది, ఆయన వచ్చినట్లుగా మనకు తెలిసింది. ఎందుకు వచ్చారో మనకు తెలుసు. మనం తీసుకొని వెళ్ళడానికి, లోకము నాశనం చేయడానికి ఇచ్చాడు. ఆయన నమ్మస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు, మెలకువగా ఉండి, జాగ్రత్తగా ఉండి. ఏ దినమును లేకపోతే ఎప్పుడు వస్తానో మీకు తెలియదు. అస్తమయంలో వచ్చిందో, అర్ధరాత్రి వచ్చిందో, కోడిపూసేలో వచ్చిందో, తెల్లవారుజామున వచ్చిందో, ఏ జామును వస్తానో మీకు తెలియదు. మెలకువగా ఉంటేనే మీరు చూడగలుగుతారు, ఆ జామును చూడగలుగుతారు, నా రాకడను చూడగలుగుతారు. మీరు కనుక రాత్రి సమయంలో మొత్తుగా ఉన్నారంటే, నిద్రపోతూ ఉన్నారంటే ఆ రాకడను మీరు పోగొట్టుకుంటారు అని చెప్పాడు. రాత్రి సమయంలో మొత్తుగా ఉంటారు, మీరు మెలకువగా ఉండండి అని 1వ దశలో రాసిన పత్రికలో పౌలు గారు ఆ పత్రిక రాస్తూ వాళ్ళకి చెప్పారు. హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు మనం ఎవరైనా చెప్పండి, మెలకువగా ఉన్నవారము కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మొత్తులము కాకముందుము.
చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు సహోదరులారా, ఆ దినము దొంగ వల్ల మీ మీదకి వచ్చిన మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరు వెలుగు సంబంధంలో పగటి సంబంధంలో ఉన్నారు. ఇక్కడ వెలుగు సంబంధం ఎలా ఉంటారో పగటి సంబంధం ఎలా ఉంటారో చెప్తున్నాను అనమాట. కాబట్టి ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండి మొత్తులము కాక ఎందుకు నిద్రపోవాలి. రాత్రి నిద్రపోదు, మొత్తుగా ఉండేవారు రాత్రి మొత్తుగా ఉండరు. మనం పగటి వారమై ఉన్నాం కనుక మొత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచములు రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకుందుము. ఎందుకనగా మన యాశ్వామెస్సయ ద్వారా రక్షణ పొందుడికి సర్వశక్తిమంతుడు మనం నియమించడు కానీ ఉగ్రత పాలనకు నియమించలేదు. కాబట్టి ఉగ్రత పాలయ్యేది ఎవరైతే మొత్తుగా ఉన్నవారే, ఈ మందంగా ఉన్నవారే, చురుకుతనంగా లేని వారే, ఆసక్తి లేని వారే. ఆసక్తి ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు, వాక్యము చదవడం అంటే ఆసక్తి ఉండదు, వాక్యం వినడం అంటే ఆసక్తి ఉండదు, వాక్యం పాటించడం అంటే ఆసక్తి ఉండదు, ఆయన కార్యాలంటే ఆసక్తి ఉండదు, ఆయన పనులంటే ఆసక్తి ఉండదు, ఏమి ఆసక్తి ఉండదు అన్నమాట. అన్నిట్లో కూడా మొత్తుగా ఉంటుంటారు, మందంగా ఉంటుంటారు, అన్నిట్లో వెనకేస్తారు. కానీ మెలుగు కలిగిన వారు పిల్లారా ప్రత్యక్షత కలిగిన వారు వారు ఆసక్తి కలిగి ఉంటారు ప్రత్యక్ష. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన్ని ఎవరు చూస్తారన్నాడు? మెలుగు కలిగిన వారు చూస్తారు. మొత్తుగా ఉన్నవారు పరిస్థితి అంటే ఆకస్మికంగా చెప్తుంది. చూడండి, ఆ దినము దొంగ వలె ఏమండి లోకులు నెమ్మదిగా ఉండి భయమేమి లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు వారికి ఆకస్మికంగా నాశనం తటిస్తుంది. కనుక వారు ఎంత మాత్రం తప్పించుకోలేరు. ఆకస్మికంగా లోకులు ఏమనుకుంటారు? నెమ్మదిగా ఉన్నారా, ఇంకా టైం కాలేదులేరా, ఇప్పుడు ఆగలే రాకడెవరు తెలియదు అంటారు. కొడుకుని ఒత్తులో ఉండాలి అతను. వారి నాశనం కాబోతుందిరా, లోకం ఉండదురా, ఉగ్రత రాబోతుంది, అది చెప్పేదంత పెద్ద అయినా నాను వస్తున్నాం అనమాట. ఆయన లేదా సువార్త చేస్తా ఉంటే ఎవరో అభ్యంతరం పెట్టారట. సరే నన్ను కలిసి మాట్లాడుకుంటూ వెళ్తుంటే నేను ఆయన పంపుతా ఉంటాను అనమాట. వాక్యం పంపుతా ఉంటా. అక్కడ అన్నాడు మొన్న రాష్ట్ర గారు, ఇవన్నీ నేను చూస్తున్నాను, రాకడే జరుగుతుందండి ఏంటి, రాకడే జరుగుతుందండి నీకు ఒకరు తెలిసిపోయిందా? తెలిసిపోయింది, బైబిల్లో తెలిసిపోయింది. దినము జాము గని ఎవరు తెలియదని ఉంది కదండి, దూతలకైనా ఎవరికైనా తెలియదని ఉంది కదా అంటే, మరి బైబిల్లో ఆ దినము దొంగ వెళ్ళి లేదని ఉందంటే తెలుస్తేనే కదా అర్థం. వచ్చినప్పుడు తెలుస్తాయా? వచ్చినప్పుడు మరి కొంతమంది దొంగ వాళ్ళే ఉందని ఉంది బైబిల్లో. మరి ఎవరు తెలియనప్పుడు అందరికీ దొంగ వాళ్ళే ఉందని రాయాలి కదా బైబిల్లో, అంతే కదా. మరి ఇద్దరు దొంగ వాళ్ళే అందరికీ ఉందని రాయాలి కదా. మరి ఇద్దరు దొంగ పగటి సంబంధం దొంగ వాళ్ళే లేదు, వీళ్ళకి దొంగ వాళ్ళే రాయడం ఎందుకు రాయాలి అంటే ఏమి మాట్లాడలేదు. అదే కాబట్టి పగటి సంబంధులకు ఆ దినము తెలుస్తుంది. అదే మొత్తుగా ఉన్నవారు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు కాదులే, ఇంకా టైం అవ్వలేదే, ఇప్పుడేమో నాశనం అవ్వదులే, ఆ 3 మంది మారాలా. రెండో రాకడ గురించి మా చర్చలు కూడా చెప్తున్నారయ్యా, పాస్టర్ గారు కూడా చెప్తున్నారా సిద్ధపడండి. రెండో రాకడ సిద్ధపడడం కాదు, సిద్ధపడిన వారు తీసుకెళ్ళరు. గన్నాన్ గారు వర్తమానం ఏమంటే సిద్ధపరిచే వర్తమానం. బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యకులు మెలకుగా ఉన్నారు, వాళ్ళు మేల్కొన్నారు. వాళ్ళు బుద్ధి లేని కన్యకులు బొచ్చుగా ఉన్నారు, మందంగా ఉన్నారు, బొచ్చుగా ఉన్నారు. వాళ్ళు అప్పుడు సిద్ధపడిన వారు ఆ పెళ్లి కుమారుడితో వెళ్ళిపోయారు. పెళ్లి కుమారుడు వచ్చి నేను సిద్ధపరచడం కాదు, పెళ్లి కుమారుడు వచ్చి నేను సిద్ధపరచడం, సిద్ధపడిన వధువుని తీసుకొని వెళ్తారు. అదేలేయా, ఎవరు సిద్ధంగా ఉన్నారో అంటే ఆయన వస్తే ఎవరైతే ఆయనతో పాటు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళడానికి. నేను మా ఆయన మీద రాలేను, మా ఆవిడ మీద రాలేను, మా పిల్లల మీద రాలేను, వాళ్ళని రాలేను, వీళ్ళని రాలేను, ఇద్దరు కొన్నాం, పొలం కొన్నాం, ఇవి ఆయన చనిపోయాడు, నేను రాలేను, ఇలాగ సాగులు చెప్తారే
వాటిని ఎదురు రాలేని ఉంటారు. ప్రార్థన అంటే నాకు కుదరదండి, ఆయన ఒక్కడే ఉంటాడండి, నాకు ఆవిడ ఒక్కతే ఉంటుందండి, అని పిల్లంటే భయం, వాళ్ళకంటే భయం, తొండంటే భయం, నేనే అక్కడ కాపలా కాసి కుక్కలా ఉండాలండి, ప్రార్థన కొత్తే ఎలా కుదరదండి. ఇది అర్థమైందా? సిద్ధత లేదు. ఆయన వాక్యానికి ఎవరైతే సిద్ధపడిన వారు ప్రతి లేఖనాన్ని పాటిస్తూ ఉంటారు వారే ఎత్తబడతారు. ఇక్కడ పాటిస్తేనే అక్కడ ఉంటారు. ఇక్కడ నువ్వు ఆయన లేఖనాల వాక్య ప్రకారం నడవడానికి సిద్ధంగా లేదంటే నువ్వు రాలేవు. మొన్న నాకు అమ్మాయింది, ఏమ్మా బాప్తిని తీసుకోవచ్చు కదా, ప్రార్థన తీసుకోవచ్చు కదా, నమ్ముకున్నావు కదా అంటే, నేను ఇంకా సిద్ధపడలేదు పాస్టర్ గారు పల్లకు రావడానికి. పెళ్ళిళ్ళు చూస్తున్నారు మా వాళ్ళు, ఎవరిని చేస్తారో ఏంటి తెలియదు, మత్స్యాకులను చేస్తారో బ్రహ్మాండంగా చర్చి కదా, అన్ని చేస్తారో. ఎందుకంటే మా వాళ్ళు ఇంట్లో వాళ్ళకి భక్తి పనులు కాదు కదా. భక్తి పనులు అనుకోండి, మా అమ్మాయికి ఆ నామంలో బాప్తిజం పొందినండి, పరిశుద్ధాత్మ కలిగినండి, అలాంటి అబ్బాయే కావాలని అడుగుతారు. మా వాళ్ళు ఆ భక్తి పనులు కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రీతిగా డబ్బు ఉన్నాడు, పేరు ఉన్నాడు, ఉద్యోగం ఉన్నాడు, పనికిబడి ఉన్నాడు, ఎవడు అలాంటి అయితే వాళ్ళు మంచి వాళ్ళని చూసి చేసేస్తారంతే. అందువల్ల నేను సిద్ధంగా లేదండి. అమ్మా అది ఆయన చూసుకుంటాడు, నువ్వు బాప్తిజం పొందు ఈ సమయం అంటే ఆమె సిద్ధంగా లేదు. ఎందుకంటే లోక సంబంధమైన వాటిని బట్టి ఆమె ఆయనతో ఆయన వెంబడించుటకు, ఆయన వాక్యమును పాటించుటకు ఆమె సిద్ధంగా లేదు. ఆమె సిద్ధంగా లేదు. అలాగే నీవు కూడా ఈ సమయంలో ఆయన సిద్ధముగా ఉన్నవారిని, అంటే ఆయన ఏది చెప్తే దాన్ని చేసేవారే సిద్ధపడిన వారు కాబట్టి వారిని తీసుకుని వెళ్ళడానికి వాళ్ళే మెలకుగా ఉన్నవారు. ఆయనతో పాటు వెళ్ళిపోయారంట. ఇంకా వీళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఎవరి గురించి ఆలోచించలేదు వాళ్ళు. మా వాడు ఒకడు ఉండేవాడు, వాడు బాప్తిజం పొందాడు. వాళ్ళందరూ కూడా హిందువులు, రక్షణ పొందాడు. వాడు విగ్రహాలు మానేస్తే ఎందుకు మానేశారు అంటే పరలోకం వెళ్ళిపోతాడు. పరలోకం వెళ్ళిపోతాడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నారు, అయ్యా మేము ఇంతకాలం కన్నాం, సాకాం, అలా చదివించాం, ఇలా చదివించాం, ఇలాగ నిన్ను వాళ్ళు కష్టపడి ఫీజులు కట్టి బడికి పంపించాం, నీకు ఈ స్టేజ్కి వచ్చాక మమ్మల్ని వదిలిపెట్టి పరలోకం వెళ్ళిపోతుంటావా? నేను ఏమైపోవాలి? ఆ పరిస్థితి ఏంటి? నేను ఆడ పరిస్థితి ఏంటి? నేను పరిస్థితి ఏంటి? ఎప్పుడు కొడుకు కలవెత్తండి, వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నేను ఆడవాళ్ళ కాదు పట్టించుకోండి, వదిలిపెట్టి వెళ్ళిపోతామంటరా ఆడ అలా అన్నాడు. మీరు వేరు, వేరు వేరు. అదేనయ్యా, మీరు రాత్రి సంబంధం లేదు, పగటి సంబంధం. కనుక నేను పగటి వేడికి వెళ్ళిపోతాను. అదేనయ్యా, అతడు వాళ్ళ గురించి ఆలోచించడం లేదు, రేపు కాదు ఇంటి వారి గురించి ఆలోచించడం లేదు, కానీ ఇస్సాకుల గురించి ఆలోచిస్తుంది. అదేనయ్యా, సిద్ధపడడం అంటే అదే. ఈ లోకముల గురించి, దేశముల గురించి, చదువుల గురించి, ఉద్యోగం గురించి, పదవుల గురించి, అవి ఏమైపోతాయా, ఏమైపోతాయా, అదే వాళ్ళు ఏమైపోతారా, వీళ్ళు ఏమైపోతారా, వాళ్ళ పెళ్ళి ఏమైపోతాయి, వాళ్ళ దినాలు ఏమైపోతాయి, అదేమైపోతుంది, ఇదేమైపోతుంది, నేను వెళ్ళిపోతే అది ఇదన్నిటి గురించి ఆమె ఆలోచించలేదు. కానీ సిద్ధపడిన వదులు ఆయన ఎదుర్కొనడం, ఎందుకంటే అది ఆమె ఆయనకు చెందినది. అదేలేదా, వీళ్ళకు చెందినది కాదు, వీళ్ళకు చెందినది కాదు. అందుకని గన్నాం గారు కథ చెప్పారు, పక్షిరాజుల కథ. అదేంటంటే, ఓ పక్షిరాజు గుడ్లు, కోడి పెట్ట కింద కోడి గుడ్లతో పాటు అవి కూడా పొదగబడ్డాయి. పొదగబడి పిల్లలు చేశాయి. ఆ కోడి పిల్లలతో పాటు పక్షిరాజు పిల్లలు కూడా తిరుగుతూ ఉన్నాయి. రెండు కలిసి మళ్ళీ చక్కగా ఉంటున్నాయి, కలిసి మళ్ళీ చక్కగా ఆడుకుంటున్నాయి, రెక్కలేసి ఎగురుతా ఉన్నాయి, చిన్న చిన్నగా పిల్లలు ఉంటూ ఉన్నాయి. ఒక సమయంలో ఆ పక్షిరాజు ఆకాశానికి వచ్చి అరిసినప్పుడు ఆ కోడి పిల్లలు వదిలిపెట్టేసి ఆ పక్షిరాజు పిల్లలు పక్షిరాజులకు ఎగిరిపోయారు. కోడి పిల్లలు భూమి వెళ్ళిపోయారు.
జరిగేది. నీ పక్షిరాజు, నీ ఇంట్లో పక్షిరాజుని, నీ ఇంట్లో కోడి పెట్టెలు కూడా ఉన్నాయి, అవి కూడా పక్షిరాజులాగే ఉంటాయి, అవి కూడా తట్టే, అవి పక్షిరాజులోనే కనబడతాయి, కానీ నువ్వు ఆ పక్షిరాజు దగ్గరికి వెళ్ళిపోతావు. అందుకే మనని ఈనాడు ఆ దినాన్ని చూడడానికి కారణం మనం మెలుకులు కలిగి ఉన్నాము. హల్లెలూయా. మెలుకు కలిగి ఉండడమే, పరిశుద్ధాత్మ కలిగి ఉండడమే, నీటిని కలిగి ఉండడమే, దివిటి మళ్ళీతో ఉండడమే, పరిశుద్ధాత్మ కలిగి ఉండడమే మెలుకు. కానీ బుద్ధి లేకని కూడా పరిశుద్ధాత్మ లేదు. అందుకని మొత్తంగా తలకాయ ఏళ్ళతో ఇక్కడ మందిరంలోకి వచ్చి కూర్చొని ఇలా కూర్చుండండి, వాక్యం వినడానికి వచ్చి ఇలా కూర్చుండండి, బుర్ర ఎలాడెత్తనాయి అది ఇలా కూర్చోండి, ఏంటది చేతులు ఎలా పరుచుకొని కూర్చోండి, రెక్కలు ముడుచుకొని మరి ఇలా పెట్టుకోండి, ఎలా పెట్టుకోండి పాస్టర్ గారు. కాబట్టి ఇప్పుడు ఆలోచన చేయండి, ఇప్పుడు మనం ఎవరిని మెలకువగా ఉన్నటువంటి వారము. మనము చూస్తున్నాము ఆత్మ సంబంధ విషయాలు, ఆత్మ సంబంధం జరుగుతున్న కార్యాలు. ఆయన దొంగ వలె వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన దొంగతనం అంటే లోకానికి తెలియకుండా వచ్చాడు దొంగ. అందుకనే దొంగ వచ్చినప్పుడు ఆ యొక్క పట్టుకొని పోయే వస్తువుకి ఇప్పుడు మేకలు పట్టుకుని గొర్రెలు పట్టుకోవడానికి వచ్చాడు ఇప్పుడు దొంగడు. మరి గొర్రెలు తీసుకెళ్ళిపోతున్నప్పుడు గొర్రెలు తెలియదా పొట్టపోతున్న ఎత్తావో, అలాగే ఇప్పుడు కూడా మనం తీసుకుపోతున్నప్పుడు మనం ఎవరో ఆయన తెలుస్తాం, ఆయన ఎవరో మనం తెలుస్తాం. హల్లెలూయా. ఈ నిద్రపోతున్నప్పుడు తెలుస్తా. ఈనాడు కూడా సంఘాలన్నీ కూడా ఎలా ఉన్నాయి చెప్పండి. లోక సువార్త, తినుటూ త్రాగుతూ, ప్రభు దగ్గర రండి, పెళ్లి కావట్లేదా ప్రభు దగ్గర రండి, ప్రమోషన్ రావట్లేదా ప్రభు దగ్గర రండి, మీ వ్యాపారం బాగలేదా ప్రభు దగ్గర రండి, పనులు ఏం జరగట్లేదా ప్రభు దగ్గర రండి, హృదయంలో నెమ్మది లేకుండా బాధపడుతున్నారా ప్రభు దగ్గర రండి, కోపంతో కక్షతో మనశ్శాంతి లేకుండా ఉన్నారు రండి, రోగంతో ఉన్నారా రండి, మీ దేవుడు మీ యొక్క దుఃఖ దినములన్నీ కూడా సమాప్తమైపోతాయి రండి. ఈ ఐక్యం చేయాలని బాధలు కలిగి మొత్తులో ఉన్న వాళ్ళందరికీ ఐక్యం అయిపోతుంది. అందుకనే మత్స్యాల సంఘాలకు మొత్తులో ఉన్నాయి కాబట్టి ఏడో ఇప్పుడు చూడవాడికి తెలియదు, చూడలేదు. లేఖ నక్షత్రం ఉదయించిన లేఖనాలు ఎప్పుడు నెరవేరుతున్నాయో వాటికి తెలియదు. కానీ మనం మెలుకు కలిగిన వారు కాబట్టి మనం 7 సంఘాలు 7 దూతలు వచ్చారని తెలుసు. ఇప్పుడు మరలా వేకుచుక్క వాగ్దానం చేయబడింది. ఇప్పుడు వేకుచుక్కగా ఆయన తన లేఖనాలు నెరవేరుస్తున్నారని మనకే తెలుసు. సమస్తమును కూడా మనం చూడగలుగుతున్నాం. అందుకనే మనం మేల్కొని ఉన్నాం కాబట్టి మన తర్వాత ఎవరు రాబోతున్నారు, 1000 ఏళ్ల పాలన, ఈ లోకంలో స్వార్థ ద్వారాలు మూయబడ్డాయని చూడగలుగుతున్నాం కాబట్టి లేఖనాలు మనం చూడగలుగుతున్నాం. మెలుకువగా వ్యక్తి లేఖనాలు నెరవేర్చబడడం, ఆయన కార్యాలు నెరవేర్చబడడం, కృపా సింహాసనం తీర్పు సింహాసనంగా మార్చబడడం, ఇవన్నీ మనము చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. నిద్రపోయేవాడు ఏమి చూడు, నిద్రపోయేవాళ్ళు ఏం చేయాలి చెప్పండి? అని చెప్పరు, ఆమె చెప్పరు, కూర్చొని ఉంటారు, దేవుడి వాక్యం వింటారు. చాములు సంఘాలు ఎన్ని ఈనాడు బ్రహ్మ గారి సంఘాలు చాలా సంఘాలు కొన్ని వారంలో 2 దాకా జరిగిపోయింది. అదొక గుంపు. ఏమండి కొంతమంది చెప్తారంటే ఆయన మేఘములు ఎలా కొనిపోబడ్డాడో మళ్ళీ అదే విధంగా మేఘములు వస్తానన్నారు కదండి. 963 వచ్చేసారు కదండి. 963 వచ్చేస్తే బ్రహ్మ గారు 963 తర్వాత మరి 2వ రాకడ కూడా కనిపెట్టుకోవాలి. 963 తర్వాత 67 వరకు అనే ఆ ప్రసంగాల్లో చెప్పాడు ఆయన. మరి ఎందుకు చెప్పాలి? ఆయన జరిగిపోతే 963 జరిగిపోయిందని చెప్పాలి కదా ఆయన. చెప్పలేదు ఎందుకని? జవాబు చెప్పాలని అడిగితే హల్లెలూయా. అది ఆయన రాకడ సమీపంగా ఉందని తెలియజేసిన సూచన. 2వ రాకడ దర్శనమే తప్ప 2వ రాకడ కాదు అని, ఎందుకంటే ఆయన తెల్లవారుజామున వస్తాడని బైబిల్ చెప్తుంది. అందుకని మీరు చూడండి పిల్లరా, 2వసారి నేను మరలా ఇంకోసారి ఆ లేఖనాలు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. నేను ఎన్నడే చదివిన ఒకసారి ఎబ్రియలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయం
చూడమ్మా 28 వచ్చిన అలాగునండి. ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారు రక్షణ నిమిత్తమై పాపము లేకుండా రెండవసారి ఆయన ఎందుకు వస్తున్నాడు అని అంటే మనల్ని రక్షించడానికి వస్తున్నాడు. మనల్ని రక్షించడానికి తన కొరకు కనిపెట్టుకొని ఉన్నారు, మేలుకొని ఉన్నారు. ఎవరైతే మెలుపు కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారో, జాగ్రత్తగా ఉన్నారు, ఎక్కడ పడిపోతానో ఏంట్రా అని భయపడుతూ జాగ్రత్తగా ఉన్నారు, వారి కోసమే రెండవసారి ఆయన వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ రెండవసారి ఆయన రక్షించడానికి వస్తాడు. ఎప్పుడు వస్తాడు అంటే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మీరు ఒకసారి కాలం లేని నిద్ర మేల్కొని వేళని తెలుసుకొని ఇలాగూ చేయుడి, విశ్వాసమైనప్పటికంటే రక్షణ మనకు మరి సమీపంగా ఉంది. విశ్వాసమైనప్పటికంటే రక్షణ మనకు మరి సమీపంగా ఉంది. కాబట్టి రక్షణ మనకు మరీ సమీపంగా ఉందంటే నిద్ర మేలుకొని వేళలో ఆయన రక్షించడానికి వస్తాడు. నిద్ర మేలుకొని వేళలో వచ్చిందవాడు వేకో చుక్కే. కాబట్టి రెండవసారి ఆయన వేకో చుక్కగా వస్తాడని ప్రకటన గ్రంథము 22:10-16 నేను ప్రకాశమానమైన వేకో చుక్క. మూడు దినాల్లో తెల్లవారుజామున నిద్ర మేలుకొని వేళలో రక్షించబడ్డాడు. విశ్వాసమైన లోతు వాళ్ళు ఉగ్రదినములు రక్షించబడ్డారు. వాళ్ళు అలాంటి రక్షణ ఇవ్వడానికి ఉగ్రత దినమున వాళ్ళు ఎలాగైతే 7 సంఘకాలాలు 8వ దినమనగా వేకొచ్చు కదా. 7 దినాలు అయిన తర్వాత 8వ దినములో నోవ కుటుంబం 8 దినాలు ఓళ్ళకి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా మరలా 8వ దినంలో 7 సంఘకాలాల తర్వాత, ఎందుకంటే 7 నక్షత్రాల యొక్క కాలమే 7 సంఘకాలం, 7 దూతల యొక్క కాలమే 7 సంఘకాలాలు. 8వ దూత వేకో నక్షత్రమనగా దూత ఇప్పుడు మరలా తెల్లవారుజాము 8వ దినం ఇప్పుడు ఆరంభమైంది. 8వ దినములోనే వేకుజామునే మనము కూడా తప్పించుకుంటాము. కాబట్టి ఆనాడు ఎలాగైతే 8వ దినంలో వేకుజామున వచ్చి ఆయన రక్షించాడు నిద్ర మేలుకొని వాళ్ళు నోకాలు లోతు కాలంలో, ఇప్పుడు కూడా ఆయన అదే విధంగా వచ్చాడని మనకి వచ్చినటువంటి సమయము మనకు తెలియచేయబడింది. దీన్ని ఎవరు గుర్తిస్తారు అంటే మెలుకులు కలిగిన వారే పట్టుకున్నారు. ఆయన కోసం కనిపెట్టుకుని ఉన్నవారే, ఆయన కోసం కనిపెట్టుకోవడం మానేసి నిద్రపోయేవాళ్ళు కాదు, భక్తుగా ఉండేవాళ్ళు కాదు. ఆయన కోసం కనిపెట్టడం మానేసి లోకాశలో పడిపోయి, లోక విచారాల్లో పడిపోయి తినచ్చు, త్రాగొచ్చు, అమ్మొచ్చు, కొనచ్చు, కట్టుచ్చు, లోకంలో పెద్ద పలుకుబడి సంపాదించుకొని ఆ విధంగా కొనసాగేవారు కోసం కాదు. ఆయన ఎవరు నీరుకొనుంటారు అంటే, ఎవరు చూస్తారయ్యాలంటే ఆయన కోసమే కనిపెట్టుకుంటున్నారు. ప్రార్థన చేస్తూ ఎప్పుడు వస్తాడా ఆ కనిపెట్టడం మానేసి ఈ లోకంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారే వాళ్ళే మొత్తంగా ఉండేవారు. అదేవిధంగా ప్రార్థన చేయవాడు. కాబట్టి ఇది ఎవరు పట్టుకుంటారే అంటే వెలుగు కలిగినాడు. వెలుగువా మొత్తుగా ఉండేవారు వచ్చినాక నాకు తెలియదు బైబిల్ అర్థమైంది ఇప్పుడు. కాబట్టి రెండోసారి ఎలా వచ్చాడు? ఇద్దరు మేల్కొని వాళ్ళు, మన ఇద్దరు మేల్కొని ఎవరు వస్తుందో ఇస్తారు ఎక్కువ చుక్కగా. బైబిల్ కూడా దానికి సరిపోతుంది, పాత నిబంధనలు కూడా సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం 1వ దశరథ రాజపత్రిలో మనం చెప్పబడిన ప్రకారము చూడండి పిల్లరా, 9వ వచనంలో ఎందుకనగా మన యాశ్వా మెస్సయ్య ద్వారా రక్షణ పొందడికే సర్వశక్తి మంత్రులు మనల్ని నియమించడు గాని ఉగ్రత పాలన నియమించలేదు. కాబట్టి యొక్క దినములో దొంగ వల్ల ఆయన వచ్చి మనల్ని ఏం చేస్తున్నాడండి? ఉగ్రత దినమును రక్షిస్తున్నాడు. ఆకస్మికంగా భూమి మీద ఉగ్రత రాబోతుంది కాబట్టి, నాశనము తటస్థించబోతుంది కాబట్టి దొంగ వల్ల వచ్చి ఆయన ఎందుకు వచ్చాడంటే రక్షించడానికి వచ్చాడని మనం తెలుసు. ఇంకొక రక్షణ ఉందని మనకు తెలుసు. మిగతా వాళ్ళకి ఇంకో రక్షణ ఉందని నేను రక్షణ పొందేశా, నేను ఎప్పుడో రక్షణ పొందేశా, పొందావు. మరి రక్షణ సంగతి ఏంటి? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? లేదు, మనం ఆలోచించలేదు.
నువ్వు ఆలోచించలేదు, నేను ఆలోచించలేదు, కానీ మెలకుగా ఉన్నాం కాబట్టి దీన్ని మనకు ఆయన బయలుపరిచాడు. ఆ దూత హల్లెలూయా. ఎవరు బయలుపరిచారు చెప్పండి? ఆయన బయలుపరిచారు. మెలకువ కలిగిన వారు మాత్రమే దీన్ని పట్టుకోగలుగుతారు, దీన్ని చూడగలుగుతారు. ఎందుకంటే మెలకువ కలిగి ఉంటారు కాబట్టి. మెలకువ కలిగిన వ్యక్తి చూడగలుగుతారు. నిద్రపోయేది వాళ్ళకి లేఖనాలు నెరవేర్పుని ప్రతి కాలంలో మెలకువ కలిగిన వారే పట్టుకున్నారు. నిద్రపోయే వాళ్ళు ఆయన ఎప్పుడు వచ్చాడు? యూదులు ఉన్నారు, ఆ రోజులో మెలకువ కలిగిన వారే పట్టుకున్నారు. యోహాన్ని, మెస్సీని, 7 సంఘాలు, 7 దూతల్ని. నిద్రపోయే వాళ్ళు యూదులు నిద్రపోతున్నారు మత మొత్తులో. ఏదో ఒక మొత్తని ఆ మొత్తులో ఉండేవాడు గమనించలేదు, నెరవేరుతున్న వాళ్ళు తెలియదా? వాళ్ళ మధ్య తిరుగుతున్నాడు. ఆయన శరీరధారి వాళ్ళ మధ్య కార్యాలు జరిగిస్తున్నాడు. ఆయన తన గుణ లక్షణాల ప్రేమ ఏంటో, జాలి ఏంటో, క్షమించడం ఏంటో, ఆయనకి అసాధ్యమైనది ఏమి లేదని స్వస్థపరుచున్నారు, చనిపోయినారు. ఇవన్నీ చేస్తా ఉంటే వాళ్ళు పైన చూస్తున్నారు, పైన లేదు ఆయన. అర్థమైంది మీకు? కాబట్టి పిల్లారా, ఇప్పుడు కూడా మనం రక్షించడానికి వచ్చాడు. అందుకని మనకి ఈ కనిష్ట కాలం ముందు ఈ రక్షణ మనకి బయలుపరచబడింది. అది పౌలుకి బయలుపరచబడలేదు ఈ రక్షణ, ఎవరికి బయలుపరచబడలేదు ఈ రక్షణ, బెనాన్ గారికి కూడా బయలుపరచబడలేదు ఈ రక్షణ. అన్ని చెప్పేశారంటే చూడండి పిల్లారా, 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. పేతురు గారు రాస్తున్నారు అనమాట. కడుగురు కాలం ముందు బయలుపరచబడిన సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా సర్వశక్తివంతుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకముందు భద్రపరచబడింది. ఆయన కడవరి కాలం ముందు బయలుపరచబడి సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు పౌలు గారే ఈ 2 రక్షణల గురించి చెప్పాడు. అలాగే పేతురు గారు కూడా చెప్పారు. పౌలు గారు కొర్నేలి సంఘం విషయంలో నమ్మి బాప్తిజం పొందాలని, రక్షణ గురించి, బాప్తిజాన్ని గురించి మాట్లాడారు. అలాగే పేతురు గారు కూడా పెంతుకోస్తు పండుగ నాడు ఇవో నమ్మి పాపక్షమా నిమిత్తం మీరు ప్రతి ఒక్కరు ఆయన నామంలో బాప్తిజం పొందండి, మీరు రక్షణ పొందుతారు. ఏమండి? ఈ పాప క్షమాపణ కలిపి పరిశుద్ధాత్మను వరం పొందుతారు. బైబిల్ చెప్పారు. అదే పేతురు గారు ఇక్కడికి వచ్చేటప్పటికి కడవరి కాలం ముందు మళ్ళీ బయలుపరచబడిన రక్షణ సిద్ధంగా. అంటే ఇదే రక్షణ కడవరి కాలం ఉందంటే 2వ రాకడకు సంబంధించిన రక్షణ. ఇదే రక్షణ ముగ్గురుతుండి ఇక్కడ దర్శనం రాసిన పత్రికలో రాబడిందంటే ఎందుకనగా 9వ వచనం, 5వ అధ్యాయం 9వ వచనం, 1వ దర్శనం రాసిన పత్రిక. ఎందుకనగా మన యేసు మెస్సీయ ద్వారా రక్షణ పొందుటకే మనల్ని నియమించిన గాని ఉగ్రత పాలనకు నియమించలేదు. ఉగ్రత పాలవకుండా రక్షించడానికి వచ్చాడు. ఆయన కోపము, ఉగ్రత అంటే ఆయన యొక్క కోపం. మారు మనసు పొందినటువంటి నిద్రపోతులు, సామరిపోతులు, తిండి వలన ఐక్యమిచ్చారు, మొత్తుగా ఉన్నటువంటి అలాంటి వారందరి మీద ఆయన ఉగ్రత లోకము. అందుకని ఉరి వచ్చినట్టు మీ మీదకు రాకుండా అన్నాడు. తిండి వాళ్ళు మొత్తం ఐక్యమిచ్చారు, వాళ్ళు మీరు మొత్తులుగా ఉండద్దు, ఉరి వచ్చినట్టు మీ మీద రాకుండా ఉండాలంటే. కాబట్టి ఉరి వచ్చినట్టు అంటే ఆకస్మికంగా ఉరి వచ్చినట్టు భూమి మీద ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత పాలు కాకుండా నేను రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ రక్షణ ఏంటంటే ఉగ్రత పాలు కాకుండా రక్షించాలి. ఉగ్రత పాలు ఎందుకంటే లోకాలలో ప్రపంచం మొత్తం మీద ఆయన ఉగ్రతుంది. 8 మంది రక్షించాడు. లోటు కాలంలో ఉగ్రతుంది, రక్షించి వాళ్ళ మీద కోపాన్ని తీర్చుకున్నాడు. ఇప్పుడు కూడా సేమ్ కోపం ఒకవైపు, లోకం మీద కోపము, నీ మీద కృప, ప్రేమ. అందుకనే నీవు లోకములతో పాటు నిన్ను నాశనం చేయకుండా, నీ ఉగ్రత పాలు కాకుండా నిన్ను రక్షించడానికి దొంగవాడు వచ్చి రక్షిస్తున్నాడు. లోకానికి తెలియకుండా, ఎవరికి తెలియకుండా
ఒకవేళ తెలిసినా కూడా అర్థం కాదు, ఎందుకంటే ప్రత్యక్ష ద్వారా అర్థమైంది, కళతో అర్థమయ్యేది కాదు, ఇది చూసినంత మాత్రం అర్థమయ్యేది కాదు, చదివినంత మాత్రం అర్థమవుతుంది, విన్నంత మాత్రం అర్థమవుదు. ఆ మెలుకు కలిగిన వారికి అర్థమవుతుంది, ఆత్మ కలిగిన వారికే మెలుకు కలిగి ఉండండి, ఆత్మను పోగొట్టుకోకుండా ఉండేది, ఇంటిని ఆడిపేసుకోకుండా ఉండేది. అందువల్ల ఇప్పుడు దొంగలు వచ్చి మనల్ని ఏం చేస్తారంటే ఉగ్రత నుండి, అంటే ఆయన లోకం మీద ఆయన కోపం నుండి లోకాన్ని నాశనం చేయబోతున్నాడు, ఎందుకంటే పగ తీర్చుకుని వాడు మేలే అని చెప్పాడు కాబట్టి. అందువలన ఇప్పుడు మనల్ని ఉగ్రత నుండి తప్పించడానికి వచ్చాడు. ఎవరిని అంటే మెలుకు కలిగిన వాడు, దొంగ వచ్చి మెలుకు కలిగిన వాడిని ఆయన రక్షించాడు. అందుకని ఆయన రక్షించడానికి పిల్లారా ఆయన భూమి మీదకి వచ్చి ఆయన తీసుకుని వెళ్ళాలి, మధ్యాకాశానికి వస్తాడు. కానీ ఆయన బయలుపరిచేది మాత్రం భూమి మీదే. రక్షణ కడవరి కాలం ముందు బయలుపరచబడి సిద్ధంగా ఉన్న రక్షణ బైబిల్, ఆ రక్షణ బయలుపరచకుండా తీసుకెళ్ళిపోతాడని బైబిల్ వాక్యాలు చెప్తుందా? లేదు. కొంతమంది ఏమంటారంటే ఆయన వచ్చేస్తాడు మనం వెళ్ళిపోతామని, ఆ రాకడెవరు తెలియదు, ఆ చెప్పే గుంపున్నారు భిన్నాంగ సంఘాలని. కానీ బైబిల్ ఏం చెప్తుంది? కడవరి కాలం ముందు బయలుపరచబడి సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రముగా ఉన్నది. దేవునికి రక్షించే స్వాస్థ్యం ఎవరిగా? మెస్సీయే. మన స్వాస్థ్యం ఆయనే. మనకు కలుగునట్లు ఆ స్వాస్థ్యము ఇప్పుడు ఆ రక్షణ భూమి మీద బయలుపరచబడింది. అందులో మెలుకుగా ఉన్న వారి రక్షణ చూస్తారు. ఈ తిండి వల్ల లోకంలో మొత్తులు ఎక్కడ ఉన్నారు చెప్పండి? అందరూ కూడా లోకాశంలో ఉన్నారు, ఐక్య విచారాల్లో ఉన్నారు. సంఘాలు ఇవన్నీ కూడా చక్కగా మొత్తుగా కూర్చొని పొద్దుపోయిన దాకా సెల్ఫోన్లు చూసుకొని రాత్రి 1, 2 అయిన దాకా ఏదో అవసరమైనట్టు ఏదో బైబిల్ వర్తమానం వింటూనే ఏదో ఉంటే మంచిదే. టీవీలు అలా చూస్తూ లేకపోతే ఏ టైంలో పడితే ఆ టైంలో తింటూ 7 గంటలు తిని మళ్ళీ 11 గంటలు తినేయటం, ఆకలిసిందని తినేయటం, ముత్తు తినడం మొత్తుగా ఉండడం, తినడం మొత్తుగా ఉండడం, ఇలాగా ముత్తు అనమాట. ఐక్య విచారాలు, ఆ విచారాలు, ఈ విచారాలు, ఆ విచారం ఒత్తు లోకమంతా ఇప్పుడు అదే పరిస్థితి. అందుకని పిల్లారా ఆయన వచ్చాడన్నా ఒత్తులో ఉన్నాడు ఏం చేస్తాడు చెప్పండి? ఒత్తులో ఉన్నాడు ఏం చేస్తాడు చెప్పండి? అది ఏం చేస్తున్నాడు తిరిగి ఎవరైనా వచ్చి నేర్చున్నా తెలియదు. నేను ఒకసారి ఇంకో ఉదాహరణ చెప్తాను. నేను ఒకసారి పొద్దునే 6 గంటలకి చుట్టూ కాయ వచ్చాడు వాళ్ళ ఇంటికి. వస్తే ఇంట్లో ఆయన చక్కగా నిద్రపోతా ఉన్నాడు. వాళ్ళ ఆవిడ వేసి గిన్నెలు కడుగుతాడు. ఆయన వచ్చి ఆవిడ అంటే ఎన్ని నేర్చుంది, ఏమండి ఆయన వచ్చాడు, మీ బావగారు వచ్చారు పలానా ఊరి నుంచి వచ్చారు, లేవండి అంటే ఏమైనా ఈ పరిపాలన అప్పుడు లేచిపోయాం, తగులుకున్నామని లేవమని అదుగా అంటున్నాడు. బాబా ఆయన నన్ను కడుతున్నాడు, బాబా ఆయనకు అసలు కోపం ఎక్కువ, కసురుతున్నాడండి బాబు, మీరే లేపండి బాబా ఆయన కూడా కసిరేసాడు. అర్థమైందా? కసిరేసిన తర్వాత గణపోయిన తర్వాత లేచాడు. లేచి ఎప్పుడు వచ్చా బావా అంటున్నాడు. ఇక అర్థమైందా? ఓరా దెబ్బలుగా ఇందాక వచ్చాను రా, నువ్వు బాగా మొత్తులో ఉన్నావు. అందుకే మొత్తులో ఉండడానికి ఎవరు నేర్పుతున్నా కానీ ఎవరు వచ్చారో తెలిసిందా? తెలీదా? ఇప్పుడు నీకు కూడా అలా తెలియదు. మెస్సే వచ్చి నేను నేర్పుతున్నా, మెస్సే వచ్చి నేను తడుతున్నా, నువ్వేం చేస్తా చెప్పండి? ఆ మొత్తులో ఉండి ఈ వర్తమానాన్ని, ఈ రాక్షణని, ఈ వాక్యాన్ని నువ్వు త్రోసివేస్తుంటావు అన్నమాట. ఈ మొత్తులో ఉంది చాలా మంది ఆయన త్రోసేస్తారు. హల్లెలూయా. మనం వెళ్ళిపోయిన తర్వాత, మనం ఎత్తబడిన తర్వాత భూమి మీద ఆకస్మికంగా ఈ మొత్తుగా ఉన్న వాళ్ళందరి మీదకి ఉగ్రత ఆరంభమైంది. శిక్షలు ఆరంభమైతే ఉగ్రత అంటే ఏంటి చెప్పండి? శిక్షలు. శిక్షించే పని ఆయిందే, రక్షించే పని ఆయిందే. ఆ 2 ఆయన తీసుకున్నాడు.
ధర్మశాస్త్రాన్ని విధించిన వాడు కూడా ఎవరు చెప్పండి? కొత్త నిబంధన విధించిన వాడు ఎవరు చెప్పండి? చట్టాన్ని తీసుకొచ్చిన వాడు ఆయనే. ఆ చట్ట ప్రకారంగా ఉండేవాడు రక్షించేవాడు, ఆ చట్ట ప్రకారంగా లేనివాడు శిక్షించేవాడు కూడా ఆయన. కాబట్టి ఇప్పుడు మనం ఎత్తబడిన తర్వాత ఇక శిక్షలు ఆరంభమవుతాయి. తెగుళ్ళు, కరువులు, భూకంపాలు, అగ్ని పర్వతాలు పేరుకోవడం, ఎవరి మీదకి మొత్తుగా ఉన్నాం. అప్పుడు మొత్తు ఇంటి మీదకి అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పటి వరకు ఏంది? లోక మొత్తులు, స్టైల్ మొత్తులు, చింపాంజీ కటింగ్ మొత్తులు, ఆ మొత్తులు లోకానికి అందంగా కనపరుచుకోవాలి మొత్తులు ఉండి మాకంట ఆశలో ఉండి, లేకపోతే ఈ లోకం యొక్క అపేక్షలో ఉండి ఆ మొత్తులో ఉండి మాట వినడం, వీళ్ళ దేవుని మొత్తులో ఉండి మాట వినడం, ఆ కోరికల వల్ల ఆ కోరికలను బట్టి మాట విందనమాట. మీకు అర్థమైందా? మరి అది మంచి ప్రాంతం కదా వెళ్ళకూడదంటే ఆ కోరికను బట్టి వినడం. అలాగే వీళ్ళు కూడా లోకరీతిగా అలా యవన కోరికలు, యవనస్తులు, లేకపోతే లోక కోరికలు, పెద్దవాళ్ళ లోక కోరికలు, ఈ కోరికలు వాటి మీద ఉన్న వ్యామోహాలను బట్టి మాట వినరాలన్నమాట. సంశయం కూడా అలాగే వినకుండా ఏం చేసి చెప్పండి దీన్ని కానీ ఏమైపోయింది? అలాగే మాట వినరాలన్నమాట. ఈ వినరాలందరూ కూడా, ఈ కోరికలు కలిగిన వాళ్ళందరూ కూడా ఏమైపోతారంటే ఆకస్మికంగా వాళ్ళ మీదకి నాశనం మోసేలే వస్తారు. ఇంకా తెగుళ్ళు వచ్చేస్తాయి. తెగుళ్ళు అప్పుడు ఒక మాట అడుగుతారు, ఎస్సీని ఒక మాట అడుగుతారు, అయ్యా నీకంటే ముందే ఏలియా రావాల్సి ఉన్నది కదా, మరి ఏలియా రాలేదేంటయా? మీరు నిద్ర మొత్తులో ఉన్నారు, ఆయన వచ్చాడు, ఆయన ఎవరో నేను తెలియలేదు, మొత్తులో ఉంది, మీ ఇష్టం చేశారు, ఆయన మొత్తులో ఉంది. ఆ బెల్లం గారు అన్నారు, రెండవ రాకడలో కూడా అలాగే జరుగుతానని. ఆయన వచ్చి వదిలి తీసుకొని వెళ్ళిపోయినా అది నిద్ర మొత్తులో ఉన్న వారికి తెలియదు. అప్పుడు అంటారు, సతీష్ కుమార్ గారు రాకడ జరగాల్సింది కదా, జరగలేదు. శ్యామ్ కిషోర్ గారు రాకడ జరగాల్సింది కూడా మీరు స్వస్థం చేసేవాళ్ళన్నారు, మా వాళ్ళందరూ సాక్ష్యం ఇచ్చారు గురించి. జానేశ్వరి గారు రాకడ జరగాల్సింది మీరు జరుగుతుంది అన్నారు కదయా, ఇదయా ఆయన ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు తీసుకుని వెళ్ళాడు? ఈ శ్లోక దుర్బోధల మొత్తులో ఉన్నటువంటి వీరికి తెలియదు. మనం రక్షించబడలేదంటయా, తెగుళ్ళు, శ్రమలు భయంకరమైనటువంటి భూమి మీదకి వస్తాయి. అప్పుడు వీళ్ళని రక్షించే నాదుడే ఉండడు. ఆ ఉగ్రత చాలా భయంకరంగా ఉంది, చాలా దారుణముగాను, చాలా భయంకరంగా ఉంటుంది. అప్పుడు వీళ్ళు కలిగి ఉన్నది ఏది కూడా వీళ్ళని కాపాడు. వీళ్ళు కలిగి ఉన్నటువంటి వీళ్ళ బంధువులు కానీ, స్నేహితులు కానీ, వాళ్ళ భర్తల మత్స్యాకు సంబంధమైనటువంటి భార్య కానీ, భర్త కానీ, అన్యులు కానీ ఎవరు కూడా, ఎందుకంటే వాళ్ళని నమ్ముకొని వాళ్ళని బట్టే వీళ్ళు ప్రార్థన చేయలేదు, వాళ్ళని బట్టే వాళ్ళ సంతోషపరచడం కోసం ఆరాధనకు రాలేదు, వాళ్ళ సంతోషపరచడం కోసం బాప్తిజంలో లేదు, వాళ్ళ సంతోషపరచడం కోసం వాళ్ళని నమ్ముకొని ఆ యొక్క చిత్త ప్రకారం నడవాలి. వీళ్ళు అందువల్ల వాళ్ళ ఇష్ట ప్రకారం నడిచారు కాబట్టి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా పడతారు. నామకార్థం క్రైస్తవులు విడవబడినప్పుడు శ్రమల్లో పడతారు. ఆయన రావాల్సి ఉంది కదా అంటే ఆయన వచ్చాడు, ఎప్పుడో వదిలి తీసుకుంది. అప్పుడు ఆయన లోకానికి దొంగ. ఆయనకి ఏమైందని చెప్పండి? అప్పుడు లోకానికి ఆయనకి దొంగ వలే బైబిల్. అందువల్ల మొత్తం కూడా నాశనము చేయబడుతుంది. కాబట్టి అందువల్ల మెలకుగా ఉన్న వారికేమో రక్షణ, మొత్తుగా ఉన్న వారికేమో శిక్షలు. మొత్తుగా ఉన్నావు, మెలకుగా ఉన్నావు, ఆలోచించి. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నామో చెప్పండి, వెలుగుగా ఉన్నది మనం ఎక్కడున్నామో మనం చెప్పగలుగుతాం. నిద్రపోయేవాడు చెప్పలేడు. ఇక అదేగా నిద్రపోయేవాడు అడిగాడు చెప్తారా? వాళ్ళగా ట్రైన్లో వెళ్ళిపోతా ఉంటే ఒక కొత్త ఆవిడ వేరే ఊరు వెళ్తే ట్రైన్ ఎక్కింది. కొత్త ఆవిడ తెలీదు. ఎక్కిన తర్వాత కాసేపు కొన్ని రోజులు వెళ్ళిపోయిన తర్వాత వాడు పడుకొని అలాగా ట్రైన్తో పాటు వెళుతున్నాడు. ఎలా నిద్రపోతా వాడు వెళ్ళిపోయి ఉన్నాడు. ఈవిడ అడగాల్సింది ఎవరున్నారు కానీ వెలుగు కలిగినాడు అడిగితే చెప్తాడు. ఎక్కడ ఉన్నారు? వెలుగు కలిగినాడు అడిగితే అడుగుతాడు. అలా ఆయన అనకుండా నిద్రపోయి లేపడుతుంది. పక్కన ఆడే ఉన్నాడు, ఎదరేమో వెలుగుని ఉన్నాడు. ఆడ కిటికీలో ఇలా చూసుకుంటూ వస్తున్నాడు. అప్పుడు ఈ మొత్తుగా నిద్రపోతున్నాడు. పక్కనే ఉన్నారు కదా, అందరూ లేచేవాడు. నిపుణేమో వెనుకొని అడగకుండా ఈ పక్కనే లేపి ఏ ఊరండి నిద్రపోతున్నాడే చెప్తాడు. ఆ తెలియకపోమా అన్నాడు. నిద్రపోయేవాడికి తెలుసా? నిద్రపోయేవాడికి ఏ కాలమో ఏ జామో ఎక్కడికి వచ్చామో మనం ఏసులోకి ప్రవేశించబోతున్నాం. నూతన ఏసులో ఆత్మ సంబంధంగా మనం ప్రవేశించాం. యాత్ర నుంచి చేశాను. ఆ మెలుగు కలిగిన నడితే ఇది అమ్మా రాజమండ్రి దగ్గర రాజానగరం అమ్మా అంటున్నాడు అన్నమాట. మెలుగు కలిగిన ఎక్కడికి వచ్చావో తెలిసింది. నాతో రాజమండ్రికి ప్రవేశిస్తున్నావమ్మా అన్నాడు అతను. నిద్రపోయేవాడు చెప్పగలిగారా? అది నిద్రపోయేవాడికి మెలుగు కలిగిన వారికి వ్యత్యాసం. మనం వెలుగు కలిగి ఉన్నవారు కాబట్టి మనము సమస్తము ఎరుగుతాం. నిద్రపోయేవాడు ఏదో వస్తుంటాడు, వాక్యం వింటాడు, పాటలు పాడతాడు, వాక్యం వింటాడు, అల్లుగా ఆ మొత్తుతూ ఉంటాడు, వాళ్ళు చెప్తుంటాడు, వింటుంటాడు. లోకమెత్తులో ఉన్నాడు, లోకమెత్తులో ఉండి ఆశలో ఉన్నాడు. మాట వినడం వెళ్ళిపోతాడు. ఎక్కడున్నా, ఎక్కడ ఉన్నాం, ఏ కాలంలో ఉన్నాం, ఏ సమయంలో ఉన్నాం అంటే చెప్పలేరు. ఈనాడు సంఘాలలో చెప్పలేరు వాళ్ళు. ఎందుకంటే లోకమెత్తులో ఉన్నారు, లోక విచారాల్లో ఉన్నారు, లోక ఆశల్లో ఉన్నారు. పిల్లారా, అందుకని పిల్లారా ఆ సంఘాల్లో ఉన్న బోధకి ఇక్కడ ఉన్న బోధకు వ్యత్యాసం ఏంటంటే ఆ సంఘాల్లో వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు ఆయన చిత్త ప్రకారం నడిచినట్లయితే అబ్రాహామును దీవించడం నిన్ను దీవిస్తాడు. మేకల మందులు, గొర్రెల మందులు, అవి ఆ రోజుల ఆస్తులు. ఇస్సాకును దీవించడం దీవిస్తాడు. దావీదు రాజులను చేసిన జాతానికి భూమి మీద అంటున్నారు. చాలా మంది అక్కడికి అలా వెళ్ళిపోతుంటారు. మనల్ని అది కాదు, నిత్య శాశ్వతమైన దాని ఆ రాజ్య సంబంధం ఇకలోక సంబంధంగా రాజులు గాను, ఇహలోక సంబంధంగా నిన్ను ధనవంతులు గాను, ఇహలోక సంబంధంగా నిన్ను గొప్పవాడుగాను చేయడానికి కాదు కానీ శాశ్వతంగా గొప్పవాడుగా. ఇవన్నీ తాత్కాలికం. అబ్రాహాము గారు తాత్కాలికం కానీ శాశ్వతంగా పరలోకంలో గొప్పవాడుగా ఉన్నారు. అక్కడ పనులు గొప్పవాడుగా చేయాలి. ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ రోజుల్లో ఆ విధంగా ధనవంతులుగా గొప్పవారు. ఇప్పుడైనట్లయితే మనల్ని విడిచి రమ్మంటున్నారా? ఏమైనా ఉంటే చివరి సమయంలో ఆయన కోసం సద్వినియోగం చేసుకుని పరలోకంలో దాన్ని కూర్చుకోవడమే. సమయాన్ని, ధనాన్ని, శరీరాన్ని సమస్తమును కూడా ఆయన కోసం సమర్పించుకొని ఆ విధంగా జీవించాలి ఆయన. ఇప్పుడు రక్షణ దేనికి సంబంధించి చెప్పండి? ఉగ్రత నుండి రక్షించడానికి వచ్చాడు. ఈ రక్షణ ముందేనే బయలుపరచబడుతుంది. ఈ రక్షణ వెలుగు కలుగున్న వారికి. ఈ రక్షణ ఎవరు రక్షకుడు? ఎవరు? ఆయనే నిద్ర మేల్కొన్న వాళ్ళలో వచ్చాడు కాబట్టి ఆయన వేపు చుక్కగా పిలువబడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం వేపు చుక్కగా ఆయన వచ్చి రక్షణ గురించి బయలుపరిచి ఈ తెల్లవారుజామున మనల్ని ఉగ్రత నుండి ఆయన రక్షిస్తున్నాడు. ఇది ఉగ్రత నుండి కలిగిన గొప్ప రక్షణ. మొదటి రక్షణ, నువ్వు నామమున బాప్తిజం పొందావు, నీ పాపాలను కడిగి వేసుకున్నావు, నీ పాపం నుండి రక్షించబడ్డావు, నువ్వు ఇక పాపి కాదు. మరి ఇప్పుడు ఈ రక్షణ ద్వారా నీవు
నువ్వు లోకం నుండి విడుదల పొంది ఇక నువ్వు పూర్తిగా వెలుగు సంబంధమే కానీ ఇక నువ్వు లోక సంబంధమే కాదు. ఈ లోకానికి ఎన్నడికి చెందిన లోకంలో ఏమైనా ఉన్నా వాటి ఏటికి నీకు సంబంధించిన వాడు కాదు. ఇంతవరకు ఈ దేశానికి పౌరుడి, ఈ దేశంలో ప్రతిదాని మీద నీకు హక్కు ఉంది. అందుకని గవర్నమెంట్ నీకు ఆ పథకాల ద్వారా ఈ పథకాల ద్వారా నీకు ఇస్తా ఉంది. కానీ ఇప్పుడు మనం ఎత్తబడిన తర్వాత ఇంకా మనకు అంటే శరీరం మారిన తర్వాత ఇంకా ఆ దేశంలోనే మనము అక్కడే మనం హక్కుదారుని. అందుకనే మన పౌరస్థితి పరలోకమంటే మనం యాత్రికులమని బైబిల్ చెప్తున్నాం, పరదేశులమని బైబిల్ చెప్తున్నాం. కాబట్టి మనము అక్కడికి మనము వెళ్ళబోతున్నాము. కాబట్టి ఏ రక్షణ అంటే ఉగ్రత ఉండే రక్షణ. రాబోయే ఉగ్రతను తెలియజేసి మనల్ని రక్షిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఉగ్రత పాలవకూడదని అది నీ మీద ఆయనకున్నటువంటి ప్రేమ. ఆ ప్రేమను బట్టి ఆయన నిన్ను రక్షిస్తున్నాడు. ఎలా రక్షిస్తున్నాడు చెప్పండి? ఆయన సొదమ నుండి వెలుపులు తీసుకెళ్లి కాలిపోయేటువంటి ఆ పట్టణాల నుండి బయట తీసుకెళ్లి రక్షించాడు. అలాగే ఇప్పుడు కూడా మనల్ని ఈ కాలిపోయేటువంటి అణుబాంబుల చేత అణుబాంబులతో యుద్ధం జరుగుతుంది. ఆ యొక్క మూడవ ప్రపంచం మోసేలా వీళ్ళందరూ రావు, శ్రమలు అన్నీ ఉంటాయి. వీటన్నిటి నుండి కూడా నిన్ను తప్పించి మధ్యాకాశంలో చేర్చుకొని నిన్న రక్షిస్తున్నాడు. అది కూడా అక్కడ తీసుకొని రక్షించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఈ రక్షణని ఎవరు గుర్తిస్తారంటే మెలకువగా ఉన్నవారి. ఉగ్రత నుండి తప్పించబడతారు తప్ప మొత్తుగా ఉండేవారు ఏమండి, మొత్తుగా ఉండి అల్లు ఆమెనంటూ ఉండేవారు, మందంగా ఉండేవారు విడవబడి ఆకస్మికంగా ప్రమాదాలు పడిపోతారు. ఈ మొత్తులు ఇస్తే వస్తాం. అదేనా హృదయం మందంగా ఉందనుకోండి రావు. అందుకని చాలాసార్లు చెప్పాను మొత్తుగా ఉంటే ప్రమాదమే, మొత్తుగా ఉంటే విడవబడతారని చెప్పాను. అది నేను చెప్పడం కాదు, వాక్యం ఉన్నది చెప్పడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ కడవరి రక్షణ, రక్షణ కడవరి రక్షణ, రక్షణ కడవరి రక్షణ, రక్షణ కడవరి రక్షణ. వారితే రక్షణ తన కొరకు కలిపే వదితే రక్షణ, రక్షణ కడవరి రక్షణ, రక్షణ కడవరి రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మెలకువగా ఉన్నవారి గమ్మగా వచ్చిన ఆయన చూస్తారు. నిద్రపోతున్నటువంటి లోకము ఆయన ఉగ్రత వచ్చినప్పుడు ఆ మొత్తుగా ఉన్నవారు చూడలేరు కాబట్టి నశించిపోతారు మొత్తం. కాబట్టి పిల్లారా వెలుగు కలిగిన వారు మాత్రమే ఈ యొక్క ఉగ్రత దినాన్ని చూసి తప్పించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అదేదో ఊళ్ళో పెద్ద భూకంపం వచ్చిందంట. ఆ భూకంపం వచ్చినప్పుడు మొత్తుగా నిద్రపోతున్నారు. కొంతమంది మేలుకొని ఉన్నారు. మేలుకొని ఉన్నవారికి తెల్లవారుజామున వచ్చిందంట. మేలుకొని ఉన్నవారు ఏం చేశారంటే ఆ బిల్డింగ్ నుండి బయటకు పరిగెత్తారు. మేలుకొని ఉన్నవారు ఆ కంపించడము, ఆ ప్లేట్లు గిన్నెలు ఇంట్లో మెల్లగా కదలడం చూసి పరిగెత్తారంట. ఎత్తుగా ఉన్న వారికి ఆ కదలడము ఇవన్నీ తెలియలేదు కాబట్టి అలాగా మంచాల్లో పడుకొని ఆ బిల్డింగులు కూలిపోయి, ఆ భవనాలు కూలిపోయి, ఆ అపార్ట్మెంట్లు కూలిపోయి నశించిపోయారు. అందుకని మెలుకువగలిగిన వారు తప్పించుకుంటారు. నిద్రపోయేవారు ఆ భూకంపం వచ్చిన విషయం తెలియదు కాబట్టి నశించిపోతారు. ఇప్పుడు మెలుకువగలిగిన మనము ఈ యొక్క ఉగ్రత దినము అదే ఒకే దినమున
రెండు కార్యాలు, రక్షించబడము, శిక్షించబడము, ఈ ముగ్గురు దినమని. ఇదే మనకు రక్షణ, ఇది మనకు రక్షణ దినమైతే ఇది లోకానికి వృద్ధి దినం. ఇది ఇప్పుడు ఇది నేడే రక్షణ దినము. ఈ రక్షణ దినములు మనము రక్షించబడతాము. మెలుకు కలిగిన వారు రక్షించబడతారు. ఇది ఉగ్రత దినమురా, లోకానికి ఉగ్రత దినమురా, ఇది మనకు రక్షణ దినములను గుర్తించి, అది లోకానికైతే అది ఉగ్రత దినం వచ్చిందని తెలియక తప్పించుకునే సమయంలో వాళ్ళు తప్పించుకోలేరు. ఎందుకంటే మెలుకు కలిగి ఉంటేనే తప్పించుకుంటారు. మెలుకు లేదు కాబట్టి తప్పించుకోక ఆ ఉగ్రతలో నశించిపోతారు. అందుకని మనం ఇప్పుడు మెలుకు కలిగి ఉన్నాం కాబట్టి దినాన్ని చూస్తున్నాం, ఆయన ఉగ్ర దినాన్ని చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం తప్పించుకొని పైకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆయన చెప్పిన వాడు ఎవరు? ఆయనే. రక్షించేవాడు ఎవరు? ఆయనే. ఆయన వచ్చేటప్పుడు రెండింటిని తీసుకొస్తాడు. ఇద్దరిలో రెండింటిని తీసుకొస్తున్నాడు. అదే తీర్పు. ఒకటేమో రక్షణ, ఒకరికేమో శిక్ష. అదే రెండు జీతాలు. వాని క్రియలు చెప్పిన జీతం ఇవ్వడానికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు మెలుకు వెలిగిన వారి దినాన్ని చూస్తారు. ఇది ప్రమాదకరమైన దేవుడా. మనం కనుక ఇప్పుడు కనుక లోకాన్ని విడిచిపెట్టకపోతే లోకంతో పాటు మనం ప్రమాదంలో పడిపోతాం రాని. మెలుకు వెలిగిన వారు ఇది ఇద్దరు ప్రమాదకరాన్ని తెలుసుకుని ఈ దినాన్ని ఎరిగి తప్పించుకుంటారు. ఎందుకంటే ఇద్దరు వాళ్ళకి దొంగ, మనకు దొంగలే లేదు. మిగతా వాళ్ళకి ఇద్దరు దొంగలే ఉంది కనుక ఆకస్మికంగా వచ్చి వాళ్ళ నాశనం చేస్తే దొంగలే ఆకస్మికంగా నాశనం అయిపోతారు. అదే దొంగలే ఎప్పుడు చూడడం తీసుకెళ్ళారా. ఆయన వచ్చిన సంగతి మనకు తెలియలేదురా, లేకపోతే మనం తప్పించుకుందాంరా. అందువల్ల మనం ఇప్పుడు శ్రమల్లో పడ్డాంరా, మనకు తెలియలేదురా ఆయన ఎప్పుడు వచ్చాడు. అలాగే దొంగలు తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, ఎప్పుడు తీసుకెళ్ళారా మనకు తెలియలేదురా అని అర్థమైందా. అందుకనే వాళ్ళకి తెలియదు, ప్రమాదంలో పడతారు. మనకు తెలుసు తప్పించుకోవాలి. మనం ఇక్కడ తప్పించుకోవడానికి, ప్రమాదంలో పడడానికి కారణం ఏంటంటే, తప్పించుకోవడానికి కారణము మెలుకు కలిగి ఉండడం, తప్పించుకోలేకపోవడానికి కారణము మొత్తుకున్నాడు. మొత్తుకున్నాడు గుర్తులో పడ్డారు. మెలుగుగా ఉన్నవారు తప్పించుకున్నారు. ఎందుకు తప్పించుకున్నారు? మెలుగు కలిగిన వారు చూశారు ఆ దినాన్ని, ఆ రాకడ దినాన్ని చూశారు. మొత్తుగా ఉన్నవారు ఆ దినాన్ని చూడలేదు. అందుకని వారు నాశనం అయిపోయారు. తల్ల వంచుకొని మనం ప్రార్థన చేస్తాం.